శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభ వ్యాసశంకర మధ్యమమసూలాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమ. ఎంఎస్ గోపాలకృష్ణ గారి గురించి పార్ట్ 2లో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎందరో మహానుభావులకి శీర్షికలో మా బాలమురళీకృష్ణ తర్వాత ఎంఎస్ గోపాలకృష్ణ గారిని పార్ట్ 2 అని చెప్పుకున్నాం. ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నాం ఇప్పుడు దానికి వచ్చాం. ఎంఎస్ గోపాలకృష్ణ గారు 10th జూన్ 1931, 3rd జూన్ 2013 దాకా బతికారు. 81 ఏళ్ళు బతికారు ఆయన, స్వామివారు గురువుగారు. అయితే చెప్పాను కదా, అతను ఈ వాజ్ రిసిపియంట్ ఆఫ్ పద్మభూషణ్, పద్మశ్రీ, కళైమామిడి, సంగీత కళానిధి అండ్ సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అతను పుచ్చుకున్నారు ఆయన. అది అదనమాట. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న దాంట్లో చాలా చాలా కృషి చేసి ఏది పడుతుంది హిందుస్థానీ తర్వాత కర్ణాటక రెండు కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. ఇంకా ఆయనే సాటి చెప్పాలంటే ఇంకా టెక్నిక్కే ఎంఎస్జీ అనమాట. అని చెప్పాలంటే రీసెర్చ్ ప్లేయింగ్ టెక్నిక్ అండ్ డెవలప్డ్ పర్టిక్యులర్లీ ఫింగరింగ్ అండ్ బౌయింగ్ డిసిప్లైన్స్ అనమాట. అది పరూర్ స్టైల్ టు ప్రొడ్యూస్ ఏ క్లారిటీ ఆఫ్ సౌండ్ అండ్ స్పీడ్ ఆఫ్ డెలివరీ. హిజ్ స్టైల్ ఇన్క్లూడ్స్ one finger playing and thematic development on single string octaves. అదనమాట. Violinist Yehudi Menon said of Gopalakrishna's playing, I have not had such violin in all my travels. How superbly this young man Indian is playing our instrument. When receiving the Sangeet Kalanidhi Award from Music Academy Madras, MS Gopalakrishna said, my practice is the only secret of my success, and then the other secret is my father. Practice is that I used to I was nearly about 15 to 16 hours a day, and that was a very tough one, where I used to jump suddenly from Carnatic to Hindustani styles while playing. Any award I received is just the fruit of my practice. అది గోపాలకృష్ణ గారు చెప్పారు. అందుకోసమే నన్ను కూడా ఆ ప్రాక్టీస్ విధానం చూస్తే మనకు అంత 16 గంటలు మామూలు అంటే ఎంత నిద్రపోయేవారు చూడండి. మనం ఆలోచించండి. అంటే నేర్చుకునే వాళ్ళందరికీ ఇది ఒక పాఠం చెప్తున్నాను. దాన్ని చెప్తున్న విషయాలు కొన్ని గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళకి మంచిదే, ఇంకా చిన్నపిల్లలకి మరీ మంచిది. అంత చేశారు కాబట్టి ఆయన మహానుభావుడు. ఆ రోజుల నుంచి కూడా ఇప్పుడు కంటప్పుడు ఎంత ప్లీజింగ్గా అంటే దాన్ని మాస్టర్ చేసేసారు సబ్జెక్టు అంత వైలెన్ని. అందుకోసమే నన్ను కూడా అది అక్కడితో అయిపోయింది. ఆయనకి ఆ వాయిద్యానికి ఇంకా ఇది లేదు. తర్వాత ఇప్పుడు నేను మా ఎంఎస్ అయిపోయింది కదా, ఎంఎస్ ఆకలి గారు అంటే ఆకలి మల్లికార్జున గారి గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అక్కడితో చేసిన చాలా వాయిద్యం అందరూ వినొచ్చు. ఆయన నేషనల్ ప్రోగ్రామ్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది మెట్రోనామ్ గురించి చెప్పింది. ఇప్పుడు ఎంఎస్ మన ఇప్పుడు ఆకలి మల్లికార్జున గారి గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమిటంటే ఆయన ఎక్కడ ఒక్క నిమిషం మల్లికార్జున గారు ఈయన జూన్ 15, 1938లో పుట్టారు. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వయలినిస్ట్, మ్యూజికాలజిస్ట్, మ్యూజిషియన్, వోకలిస్ట్, ట్రైన్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. హీ హ్యాస్ వర్క్డ్ ఆన్ ది మిస్ట్రీస్ ఆఫ్ తాళప్రస్తార సాగరం నాకు పుస్తకం ఇచ్చారు కూడా ఆయన. అది తర్వాత ఉండి చాలా పుస్తకాలు కూడా రాశారు ఆయన. వయలిన్ వర్చువల్ లయ చాలా హీజ్ అడ్మైరర్ ఫాలోవర్ ఆఫ్ వయలిన్ సంగీత కళ అనేది ఎంఎస్ గోపాలకృష్ణ. ఆయనకు బాగా గురి అనమాట మంచిగా. అంటే ఆయన చెప్పాలంటే పుల్లల పరిశ్రమలు నేర్చుకున్నారు ఆయన అంతాను. డిప్లొమా అన్నీ పాస్ అయ్యారా కానీ కూడా ఈయన లవర్ ఆఫ్ ఎంఎస్ గోపాలకృష్ణ గారు అనమాట. స్టైలు అంతాను అలాగే ప్రాక్టీస్ చేశారు కూడా. ఈయన కూడా ఆకలి మల్లికార్జున గారు కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆయన. ఆల్ ఇండియా రేడియో సెవరల్ దూరదర్శన్ రెస్పెక్టివ్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారైనా. మ్యూజిక్ ఏఆర్ అన్నింటిలో కూడా చెప్పారు. వన్ వైడ్ అసోసియేషన్ కంట్రీ ఈ వాజ్ అంటే ఇంకోటి ఏమి వచ్చారంటే
సెవరల్ ఎమినెంట్ పీపుల్ అంటే ఆర్టిస్ట్గా అకాంప్లిమెంట్ కూడా చేశారు. ఆయన పర్టికులర్లీ ఆయనకి చాలా బాగా గురువుగారిలాగా చెప్పుకున్నది. గురువుగారి కింద ఆలోచించేవారు నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర మాట చేసేవారు. నేదునూరి కృష్ణమూర్తి గారు నేను అంతలా గురువుగారు ఆయన దగ్గర నేర్చుకున్నాను నాతో చెప్పేవారు. ఆయన అంత బాగా అయ్యారు. కాలేజీ ప్రిన్సిపల్గా, వరంగల్ కాలేజీ ప్రిన్సిపల్గా కూడా చేశారు ఆయన. చాలా అదనమాట. ఎర్లీ లైఫ్ పెట్టిన ఆకెళ్ళ మల్లికార్జున గారు వాజ్ బోర్న్ ఇన్ ముమ్మిడివరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈ హ్యాడ్ హిస్ ఇనీషియల్ ట్రైనింగ్ అండర్ హిస్ ఫాదర్ లేట్ ఆకెళ్ళ అశ్వత్థనారాయణ మూర్తి అండ్ లేటర్ అండర్ పిపి సోమయాజులు అంటే పుల్లల పిఆరి సోమయాజులు గారు. లేటర్ హీ లెర్న్డ్ ద ఇంట్రికసీస్ ట్రెడిషనల్ కర్ణాటక మ్యూజిక్ ఫ్రమ్ ది మ్యూజిక్ వెటరన్ సంగీత కళ అనేది నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర కూర్చోబెట్టి చేసేవారు. ఇది అన్నమాట. 1956లో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు ఎగ్జామ్స్ ఈయన. తర్వాత ఈయన మ్యూజిక్ కాలేజీలో పనిచేశారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా 12 ఏళ్ళు సుమారుగా అనుకుంటారు అక్కడ పనిచేశారు. దాంట్లో ఇది ఆయన గురించి మాట చాలా అవార్డ్స్, ఈయన కూడా చాలా వచ్చే అవార్డ్స్. అలాగే దాన్ని ఏమంటాం నేషనల్ ప్రోగ్రామ్స్ మ్యూజిక్లో కూడా వచ్చిన ఛాన్సెస్. వైలనిస్ట్ ఆయన కూడా ఆయనలాగే వైలనిస్ట్ గాను అకాంప్లిమెంటిస్ట్ గాను, పైగా వోకల్ కూడా పాడేవారు. వోకల్ కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అనమాట ఈయన. అది చాలా బుక్స్ రాసి అంతా బాగుంది ఈయన. దాని గురించి నాకు గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలి ఆయనతోటి. నాకు ఏమైందంటే ఒకసారి నేను నిజామాబాదు నన్ను చెప్పాను కదా, అక్కడికి వెళ్తుండే వాళ్ళు త్యాగరాజ ఆరాధన అంటే పొద్దున వచ్చి వాయించి సోలో లేకపోతే వాళ్ళతో అకాంపనిమెంట్ చేసి ఆ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. రాత్రి ఉంటే రాత్రి ప్రోగ్రాంలో చూసుకోవడం, లేకపోతే ఇంకో వెళ్ళి పెద్ద వాళ్ళ ప్రోగ్రామ్స్ పెడితే వాళ్ళు వింటూ ఉండి మా అన్న బయలుదేరి వచ్చేసేవాడిని. అలాగే ఒకసారి ఏమైందంటే ఈ మల్లికార్జున గారితో రాత్రి ప్రోగ్రాం ఏర్పాటు కలిపారు. తర్వాత ఆర్టిస్ట్ని కలిపేవారు, భోజనాలు చేయడానికి దానికంతా చేసేవారు. సరే కలిపారు. పడితే చెప్పాను ఎలాగండి అంటే ఊరు ఇక్కడ ఇంకా ఆయనే అడగలేదు. నీకు నేర్చుకుందాం అనుకున్నట్టయితే టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కావాలంటే నేను శనివారం ఆదివారం వరంగల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నా, శనివారం ఆదివారం వారసిగూడలో ఉంటాను, వచ్చేస్తాను, నువ్వు కావాలంటే రావచ్చు అన్నారు. తప్పకుండా వస్తానని అడ్రస్ పుచ్చుకున్నాను. అప్పుడు నేను రాజప్రజా హై స్కూల్ ఆల్వాలో అద్దెకి ఉంటూ ఉండేవాడిని. అక్కడి నుంచి ఆఫీసు దగ్గర కదా అని. అక్కడి నుంచి నాకు టీవీఎస్ ఎక్సెల్ మోపడి ఉండేది. ఆయన చెప్పిన టైంకి సరిగ్గా 7 గంటల అంటే 7 గంటలకు వచ్చేసేవాడిని. వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడిని 7 గంటలకి. అలాగా ప్రతి శనివారం ఆదివారం అలాగా 2 నెలలు సుమారుగా పాఠం చెప్పలేదు నేను ముందర. వచ్చావా అయితే రేపు వచ్చి ఇలాగే 2 నెలలు తిరిగాను. ఇంకా ఆ తర్వాత ఆఖరికి అనుకున్నారు, సరే వచ్చావు కదా, సరే అప్పుడు అన్నారు వచ్చేసేటి అయితే వచ్చి అక్కడ నా వయలు ఉంది తీసుకుని నీకు వచ్చిన వర్ణం ఒకటి వాయించున్నారు. అప్పుడు సావేరు వర్ణం స్టార్ట్ చేశాను ఇంత చేసి. అంతే లోపల చేతిలోంచి ఒక శృతి బాక్స్ని 2 చేతులు పట్టుకుని రూమ్లోంచి బయటకు వచ్చి చూస్తున్నారు. నాకు సహజ అనుభవం 6 అడుగులు పొడుగు ఎత్తు అనమాట ఆయన, మహానుభావుడు. ఆయన నాకు తెలియదు, నేను వాయిస్తుంటే ఆపే చాలు అన్నారు. ఆపేసిన తర్వాత ఆ చేతిలో పట్టుకున్నాయి ఇన్స్ట్రుమెంట్. ఇదిగో నేను చేస్తున్నాను, ఇది శృతి బాక్స్ టెస్ట్ చేస్తున్నాను దీనికి, కాకినాడ వాళ్ళది అని చెప్పి, నీకు చెప్పిన విషయాలు నేను ప్రాక్టీస్ చేయడానికి 4 గంటలు ప్రాక్టీస్ చేయాలి రోజుకి. 4 గంటలు చేస్తావు ప్రాక్టీస్ చేయగలిగితే రా, లేకపోతే డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మై టైం, ఇదే వర్డ్స్. అలాగే సార్ చేస్తానని తప్పనిసరిగా. సరే ఓకే, సరే నీకు వైల్ ఉందా బాగా చూపించి పట్టుకెళ్ళాను. ఏమిట్రా ఇది, అన్ని పట్లు ఊడిపోయాయి, దీన్ని రిపేర్ చేయించాలి అన్నారు. అలాగే నీకు తెలిసే ఎవరైనా నాకు తెలియదండి అన్నాను. అప్పుడు వెంటనే కాగితం మీద రాసి అక్కడ సికింద్రాబాద్ సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ దగ్గర ఉంటాడు వాడు, నేను చెప్పి కాగితం ఇచ్చేసి ప్రాక్టీస్ చేయి. మరి నీకు ఇంకో 2 వైర్లు ఉందన్న. 2వ వైర్లు లేదు సార్ అన్నాను. అయితే పని నా వైర్లు అవి బాబు ఏంటంటే పర్వాలేదు పట్టుకెళ్ళాను. అప్పుడేం చెప్పారు టెక్నిక్, అంటే కమాన్ వేయకుండా బౌ లేకుండా ఒట్టి ఫింగర్తో వాయించాలి అన్ని ప్రాక్టీస్ మొత్తం. ఆయన ఎక్సర్సైజ్ చెప్పేస్తే ఒక్కసారి పాడడం, లేకపోతే ఒక్కసారి చూపించడం, రేపు వాయించాలి, మళ్ళీ క్లాస్కి చెప్పి అప్పగించాలి నేను. అలాగే ఆయన ఒకటే తీగ మీద 1 వేలుతోటే ఆ మొత్తం సరిగ్గా ప్రదేశం వాయించాలి. భావంగా అంటే రాగయుక్తం ఎలా వస్తుంది, అలాగే మాయామాడగోళ్ళు ఉన్నాయి. సరే అని అలా చేసేస్తాను, వాయించేస్తాను. ఆయన చాలా ప్లీజ్ అయిపోయారు. చాలా అన్ని ఎక్సర్సైజ్ అంటే ఏదంటే చేసేవాడిని. తర్వాత కొంతకాలం తర్వాత ఇలా ప్రాక్టీస్ బాగా జరిగాం. కానీ ఏమైపోయింది, మా కాలంలో అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ
సిక్స్త్ పే కమిషన్ ఫిఫ్త్ ఏదో కమిషన్ పే కమిషన్ వచ్చింది. అప్పుడు నాకు అడ్మిన్లోకి వేసిన వాళ్ళని మళ్ళీ ఎలిజిగేట్ చేయడం, బోర్డు అంతా వర్క్ అంతా ఇంటికి కూడా ఉండేది, ప్రాక్టీస్ కుదిరేది కాదు. ప్రాక్టీస్ లేదురా అనేసారు. లేదు సరే నెట్ సరే ఇంక నేను చెప్పడం కష్టం రా అన్నారు. సరే మొత్తం మీద అలా తాళపుస్తక సాగర్ నాకు పుస్తకం ఇచ్చారు. మళ్ళీ నాసిక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను మాట్లాడుతుండడం, చేస్తుండడం, కలవడం అంతా చేశాను. ఆ టైమ్స్లోనే ఇప్పుడు అవన్నీ ప్రాక్టీస్ చేసినవన్నీ కూడా చెప్పేవారు అన్నమాట. అప్పుడు ఎంఎస్ గోపాలకృష్ణ గారి గురించి చెప్పడం, ఎంత వినడం అంతా జరిగిందనమాట. ఆయన చెప్పాలంటే నిజంగా మహానుభావుడు. అలాంటి గురువుగారు అంటే ఇంకా చెప్పడానికి ఏముంది. ఆయన ₹1 తీసుకోలేదు. నేను అన్నాను ఫీజు కొంచెం కష్టం అన్నారు, ఏం వద్దులే అన్నారు. అంతే. సరే అయిపోయింది. తర్వాత ఇద్దరం కూర్చుని ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఇలా చెప్తే ఆ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా అన్నారు, ఏమోరా నేను 40 ఏళ్ళు ప్రాక్టీస్ వీళ్ళందరూ చెప్పాను కానీ స్టూడెంట్స్కి సరైన క్లాస్ చెప్పలేదురా అన్నాడు. మీరు అలా అంటారు, నాసిక్లు మీరు చెప్పారు కదా అని ఆయనే చెప్పారు. నీకు వచ్చిన విద్య నువ్వు చెప్పాలి. మీ నాన్నగారు పోయారు, నువ్వు చెప్పిన ఎంత మహావిద్వాంసులు అయిపోక్కర్లేదు, పండితులు ఒక్కళ్ళు వచ్చిన విద్యను మాత్రం చెప్పాలి. నేను డబ్బు ఖర్చు పెట్టలేదు విద్యకి నేర్చుకోవడానికి, అంచేత ఫ్రీగా అన్నాను. వాళ్ళు అలా కాదని ఏదో నామినల్గా వాళ్ళు ఇచ్చారు డబ్బులు. వాళ్ళు కొంతమందికి చెప్పారు, 3 సంవత్సరాలు చెప్పారు వర్ణాల దాకా. తర్వాత నీకు ఒక వెంకటరామన్ అని చెప్పి అతను హెచ్ఏఎల్ ఓజర్ నుంచి వచ్చేవాడు. అతను కీర్తన దాకా నేర్పాను. తర్వాత అతను లెటర్ కూడా రాశాడు, సార్ మీలాంటి గురువుగారు నాకు దొరకడు, నేను 2 సంవత్సరాలు హిందుస్థాన్ నేర్చుకున్న నేర్పలేదు వాళ్ళు అని చెప్పి అన్నారు. అది ఆ గురువుగారు దగ్గర నాకు వచ్చింది. ఎంఎస్ గోపాలకృష్ణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు చాలా గొప్ప కాంబినేషన్లో ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ నేను వెళ్ళేవాడిని, అటెండ్ వినేవాడిని. ఆ రవీంద్రభారతిలో కూడా శంకరనారాయణ వీళ్ళందరికీ వాయిస్తే అంటే వాయించేసి ఇలా ఒకసారి ఇలా రవీంద్రభారతికి చాలా బాగా అలాగా 6 ఊరుకున్నారు. మళ్ళీ కలిసి ఇలా చాలా జరిగాయండి అన్న. ఎంత మంచిగా వాయించి కాంప్లిమెంట్ అయింది. అంత ప్రాక్టీస్, అది రాక్షస సాధన ప్రాక్టీస్ అన్నమాట. ఎంఎస్ గోపాలకృష్ణలాగే వాయించేవారు ఆయన. అయితే ఈ వీళ్ళ ప్రాక్టీస్కి నాకు చెప్తే ఏమని చెప్పారంటే, ఒకసారి వీళ్ళిద్దరూ నేదునూరి కృష్ణమూర్తి గారు, మల్లికార్జున శర్మ గారు ఒకటే కాలేజీలో ఆయన ప్రిన్సిపాల్ అయితే ఆయన పెద్ద దాంట్లో వీళ్ళిద్దరూ లెక్చరర్స్గా పనిచేసినా కానీ ఆయన అప్పుడు లంచ్ టైంలో వెళ్ళి కలిసేవారు. ఎందుకంటే అప్పుడు చెప్పారు ఆవిడ ప్రెగ్నెంట్ ఈవిడ ప్రెగ్నెంట్, ఇద్దరు వెళ్ళిపోయారు పుట్టాళ్ళకి. వీళ్ళిద్దరికి ఆడేవాళ్ళు. శర్మ అని నేదునూరి కృష్ణమూర్తి గారు పాడి ఏటి చేసావు అంటే సరే. ఆయన ఏం చేయడం, ఆ టైంలో ఒకసారి పాట పుస్తకం పెద్ద పట్టుకెళ్ళాలి. ఆయన ఏం పాడుతున్నారో అబ్జర్వ్ చేయాలి. ఇంకేం అప్పుడు రికార్డింగ్ నేను లేవుగా, అది రాసుకుని మర్నాడు మొత్తం నోటేషన్ రాసిపెట్టు రావాలి ఆయనకి చూపిస్తే అది అలా ప్రాక్టీస్ చేసేవారు. అదే అన్నారు. అందుకోసం ఎన్నో మెడికల్ చెప్పారు, నువ్వు నేదునూరి కృష్ణమూర్తి గారు అని చెప్పి అంచేత మా గురువు గారు అని. ఎందుకంటే ఆయన అది కాదు శర్మ ఇలా చేయాలని చెప్పారు అని చెప్పి వాళ్ళిద్దరికీ కాంబినేషన్లు ఎంత బాగా నేర్చుకున్నారంటే ఎంత బాగా అంటే నాకు అది చెప్తే ఆశ్చర్యపోయాను అనమాట. అంత గొప్ప మహా వ్యక్తి ఆకలి మల్లికార్జున శర్మ గారు అంటే. నేర్చుకునేవాడికి ఎంతో ఉంది, అది నిధి, అది ఒక సముద్రం. అది అంత ప్రాక్టీస్ సొంతంగా కష్టపడి నేర్చుకునేవాడు కాబట్టి అయినా ఎక్కడికైనా సరే ఎలాగైనా చేసే ఎన్నో కష్టాలు ఆటుపోట్లు ఆయనకి ఉన్నాయి, అందరికీ ఉంటాయి, ప్రతి ఆర్టిస్ట్ కూడా ఉంటాయి. మానవ తప్ప ఎక్కడైనా కానీ కూడా ఎలాంటి వాడైనా మహానుభావుడైనా ఇప్పుడు లేరు. కానీ మొన్న ఆఖరికి నేను ఆ పుస్తకం ఇచ్చిందంటూ ఆయన రాసుకుని చెప్పించి నేను నా అంటే గురుభక్తిని అక్కడ చెప్పుకోగలిగాను. నేను అంతేను ఆయన చెప్పినట్టుగా గురువులను మనం ఎప్పుడు విస్మరించరాదు. వాళ్ళని పరోక్ష గురువు అయినా ప్రత్యక్ష గురువు అయినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉండాలి. మన అందరికీ కన్వే చేసేది అదే. అలాంటి గురువులు అలాంటి ఆర్టిస్టులు చాలా ఆడదు, దొరకడే మహద్భాగ్యం. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో మంచి వాళ్ళని కూడా గురించి చెప్పుకుందాం. స్వస్తి.